దాకా పదుల సంఖ్యలో ఆయిల్ ట్యాంకర్స్ని, కమర్షియల్ షిప్స్ని, వీటన్నిటిని కూడా పీల్చేసింది. ఫస్ట్ అండ్ ఓన్లీ రౌండ్ ఆఫ్ యుఎస్ ఇరాన్ నెగోసియేషన్స్ జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇటు పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగెర్ గలిబాఫ్, ఆయన ఒక ఏరోస్పేస్ ఫోర్సెస్కి గతంలో ఒక కమాండర్గా కూడా పనిచేశాడు. ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇఫ్ యూ ఫైట్ వీ విల్ ఫైట్. అంటే అమెరికా యుద్ధానికి సిద్ధంగా ఉంటే మేము యుద్ధానికి సిద్ధంగానే ఉన్నామంటే చెప్పుకొస్తున్నారు. ఈ ట్యాంకర్ల పైన దాడులు 1980 నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నాయి. మొదటగా 1981 నుంచి 88 ద ట్యాంకర్ వార్ అని, దీన్ని ఒక ట్యాంకర్ వార్ అని పిలుస్తారు. ఇరాన్, ఇరాక్ చాలా సిస్టమేటిక్గా కమర్షియల్ షిప్స్, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి వెళ్ళే కమర్షియల్ షిప్స్ని ఇరాన్, ఇరాక్ ఈ రెండు దేశాల్లో 1981 నుంచి 87 దాకా టార్గెట్ చేశాయి. 1987లో కూడా అమెరికానే ఎస్కాట్ చేసి కువైట్కి సంబంధించిన ఆయిల్ ట్యాంకర్స్ని అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాని తర్వాత అక్టోబర్ 1987 ఆపరేషన్ నింబుల్ ఆర్చర్, అమెరికాకు సంబంధించిన వార్ షిప్స్ ఇరాన్లోని ఆఫ్షోర్ ఆయిల్ ప్లాట్ఫామ్ని డైరెక్ట్గా హిట్ చేశాయి. దీంతో అమెరికా ఆయిల్ ట్యాంకర్లని ఇరాన్ కూల్చేసింది. దాని తర్వాత 1988 ఆపరేషన్ ప్రేయింగ్ మ్యాంటిస్, ఇరాన్కి ఇటు అమెరికాకు సంబంధించిన ఫ్రిగేట్ యుఎస్ఎస్ శామ్యుయల్ బి రాబర్ట్స్ ఇరాన్కి సంబంధించిన మైన్స్ని స్ట్రైక్ చేసింది. ఒక యుఎస్ నావీ షిప్ ఇరాన్కి సంబంధించిన 2 వార్షిప్ని కూల్చేసింది. దాని తర్వాత చాలా ఇరాన్కి సంబంధించిన స్పీడ్ బోట్స్ని కూడా కూల్చేసింది. సో మొత్తం మీద 1980 నుంచి ఇప్పటిదాకా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పైన దాడులు కొనసాగుతున్నాయి. అక్కడ ఆయిల్ ట్యాంకర్స్కి సేఫ్టీ ఇచ్చే ప్రయత్నం, సెక్యూరిటీ ఇచ్చే ప్రయత్నం అమెరికా అప్పటి నుంచే చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ని కూడా కండక్ట్ చేసింది. ఆపరేషన్ నింబుల్ ఆర్చర్ 1987, అలాగే ఆపరేషన్ ప్రేయింగ్ మ్యాంటిస్ 1988, ఇరాన్ ఎయిర్ ఫ్లైట్ 655 1988లో అమెరికా ఒక గైడెడ్ మిసైల్స్ యుఎస్ఎస్ వినెసెస్ ఒక తప్పిదం ద్వారా, ఒక మిస్టేక్ ద్వారా ఇరాన్కి సంబంధించిన ఒక ఎయిర్ లైన్ని, సివిలియన్స్కి సంబంధించిన ఒక ఫ్లైట్ని కూల్చేసింది. దాంట్లో 290 మంది సివిలియన్స్, సామాన్య ప్రజలు చనిపోయారు. ఇది 1988లో జరిగింది. దాని తర్వాత 2007లో నావల్ ప్రెజెన్స్ ఎస్కలేట్ అయింది. టెన్షన్స్ హై లెవెల్కి చేరుకున్నాయి. అమెరికాకు సంబంధించిన నావీ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని, ఇప్పుడు ఎలాంటి ఎయిర్ క్రాఫ్ట్ వార్షిప్స్ని డిప్లాయ్ చేసిందో గతంలో 2007లో కూడా అలానే డిప్లాయ్ చేసింది. దాదాపు 100 జెట్స్ని గల్ఫ్ దేశాలపైకి పంపించింది ఇరాన్కి వ్యతిరేకంగా. సో 1981 నుంచి ఇప్పటిదాకా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ పైన ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి దానిపైన అమెరికాకు పనేంటి? ప్రపంచంలోనే సుపీరియర్ ఆర్మీ అయిన అమెరికన్ ఆర్మీ ఇక్కడ ఏం చేస్తుంది అంటూ ఇరాన్ క్వశ్చన్ చేస్తుంది. ఇరాన్కి సంబంధించి ముస్తఫా ఖమేనీ, ఆయన అడ్వైజర్ మోసిన్ రెజాయ్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. అమెరికాకి ఏం పనుంది ఇక్కడ? ఆ యుద్ధ నౌకలు లైన్ క్రాస్ చేసినా, ఇరాన్ నుంచి వచ్చే షిప్స్ని బ్లాక్ చేసినా ఇమీడియట్గా మా ఫస్ట్ మిసైల్స్తోనే ఆ నావీ షిప్స్ని కూల్ చేస్తామంటూ ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇరాన్కి 70 to 80% రెవెన్యూ తన ఆయిల్ నుంచే వస్తుంది. ఆ ఆయిల్ ఇటు గోస్ట్ షిప్స్ ద్వారా ప్రస్తుతానికి ఇటు చైనా, ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇటు గల్ఫ్ దేశాల్లో దాదాపు 70% అక్కడి నుంచి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి, నిలిచిపోయాయి. ఇరాన్ ఆయిల్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఒక్కసారిగా అమాంతం పెరిగిపోవడంతో ఇరాన్ దానిపైన లబ్ధి పొందుతుంది అంటూ అమెరికా దానిపైన కన్ను వేసింది. ఇరాన్ ఇన్కమ్ని, ఇరాన్ ఎకానమీని కొలాప్స్ చేస్తే ఇరాన్ మీద ప్రెషర్ బిల్డ్ చేయొచ్చు, యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో అమెరికా ఈ డెసిషన్ తీసుకుంది. ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. గోస్ట్ షిప్స్ అంటే కొన్ని షిప్స్లో రాడార్ ఆఫ్ చేసుకొని, జీపీఎస్ ఆఫ్ చేసుకొని స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని దాటి చైనాకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి షిప్స్ని కూడా మేము టార్గెట్ చేస్తాం. ఇరాన్ పోర్ట్స్ నుంచి ఏ షిప్ బయటకు వచ్చినా ఆ షిప్ ఖచ్చితంగా మాకు టార్గెట్ అంటూ అమెరికా చెప్పుకొస్తుంది. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరో పక్కన లెబనాన్లో
లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించి 35 సంవత్సరాల తర్వాత మొదటిసారి లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. మరి లెబనాన్ ఇజ్రాయెల్కి సంబంధించిన చర్చలు సఫలమయ్యే అవకాశం ఉందా? ఇటు మరోపక్కన పీస్ టాక్స్ పాకిస్తాన్లో జరగబోతున్నాయి. ఇటు అమెరికా అలాగే ఇటు ఇరాన్కి సంబంధించిన పీస్ టాక్స్ ఇటు పాకిస్తాన్లో జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో మరి అవి కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఒకవేళ సక్సెస్ కాకపోతే రానున్న రోజుల్లో యుద్ధం ఇంకా ఉధృతమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ చేస్తున్న వార్నింగ్స్, ఇటు మొస్తఫా ఖమేనీ అలాగే ఇరానియన్ ఆఫీషియల్స్ చేస్తున్న వార్నింగ్స్ వల్ల యుద్ధం కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా? రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అంటూ మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.